యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ దినం జూన్ 2వ తారీఖు, అపాయింటెడ్ డే, రాష్ట్రాలు ఆవిర్భావ దినం. ప్రభువు తెలుగు ప్రజలకు ఈ 2 రాష్ట్రాల్లోనూ తన కృపనిచ్చి నడిపించాలని ప్రార్థించండి. అలాగే క్లాప్స్ అనేటువంటి ఒక సర్వీస్ ట్రస్ట్, చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ నేను ప్రారంభించాను. దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నాను. 25 సంవత్సరాలుగా సాంఘిక సేవ కూడా చేయాలి దేవుని వాక్యంతో పాటు అనే తలంపు కలిగింది. సంఘాలలో ఉన్న వారికి సేవ చేయాలి, పేదలకు, విధవలకు, వికలాంగులకు, అనాథలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో క్లాప్స్ అనే ట్రస్ట్ ప్రారంభించాం. దీని ద్వారా ఈ మాసాంతానికి ఒక అంబులెన్స్, చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక అంబులెన్స్ తీసుకొని రావాలని ప్రార్థిస్తున్నాను. ఆల్రెడీ ఒక అంబులెన్స్ బుక్ చేశాం. మారుతి ఈకో ఏసీ అంబులెన్స్ బుక్ చేశాను. ప్రార్థించండి, ప్రభు ఇస్తారు. అలాగే దైవ సేవకులు మరణించిన తరువాత వారి భార్యలు విధవరాండ్రు అవుతున్నారు కదా, వారు పోషణ లేని వారుగా అయిపోతున్నారు. కనుక వారికి ప్రతి మాసం సహాయం చేయటానికి ఒక 20 మంది నుంచి 25 మందిని సెలెక్ట్ చేస్తున్నాం. అవసరతలో ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాం. వారికి ప్రతి మాసం విడో పాస్టర్స్ సహాయం చేయాలని మేము సంకల్పిస్తున్నాం. మూడవదిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. యేసుక్రీస్తు మన కొరకు రక్తం ఇచ్చారు కాబట్టి మనం కూడా మన రక్తాన్ని, సింపుల్, ఆయన రక్తమంతా కార్చారు. ఒక 300 ml, 250 to 300 ml మనం ఇవ్వగలిగితే వీ కెన్ సేవ్ ఏ లైఫ్, ఒక ప్రాణాన్ని కాపాడచ్చు. కనుక బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్లాన్ చేస్తున్నాను. పాస్టర్స్ యాక్సిడెంట్ ఫండ్. పాస్టర్స్ యాక్సిడెంట్కి గురైతే వారి దగ్గర డబ్బు ఉండదు కదా, వెంటనే వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దాని కొరకు పాస్టర్స్ యాక్సిడెంట్ ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. దాని ద్వారా యాక్సిడెంట్ అయిన పాస్టర్ గారికి సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాను. అలాగే డోంట్ కుక్ ఆన్ సండే, హెల్ప్ టు హ్యాండిక్యాప్డ్. డోంట్ కుక్ ఆన్ సండే, హెల్ప్ టు హ్యాండిక్యాప్డ్ అనే ప్రోగ్రాం 15వ తారీఖు ఆదివారం నుండి ప్రారంభిస్తున్నాను. ప్రతి ఆదివారం ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పర్చేజ్ చేయడం ద్వారా యూ కెన్ డొనేట్ 100 రూపీస్. ప్రాఫిట్ అందులో 100 రూపీస్ వస్తుంది ఆ ఫ్యామిలీ ప్యాక్లో. దాన్ని వికలాంగులకు ట్రైసైకిల్స్, జైపూర్ లెగ్స్, చెవిటి మిషన్లు, ఇతరత్ర వీల్ చైర్స్, ఇట్లాంటివి వికలాంగులకు ఇవ్వాలని ప్రణాళిక చేస్తున్నాం. అది 15th ఈ మంత్ నుంచి డోంట్ కుక్ ఆన్ సండే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, చిన్న చిన్న మొత్తాలతో నిరుద్యోగులైన వారిని ఉపాధి కల్పించే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక మేజర్ ప్రాజెక్ట్ ఉంది.
అదేమిటంటే వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్. స్లమ్స్లో ఉన్న వారికి వారి ప్రాంతానికి మినరల్ వాటర్ పంపాలి. ఒక ట్రాక్టర్, ఒక ట్యాంకర్ బ్రాండెడ్ న్యూ కొత్తవి తీసుకొని ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి దానితో మంచి నీరు, శుద్ధి నీరు స్లమ్ ఏరియాలో ఉన్న పేదలకు చేర్చాలి. దానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. సెమినార్స్, ప్రతి నెల 25 మంది పాస్టర్స్కు సెమినార్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈవినింగ్ బైబిల్ కళాశాల ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రిన్సిపల్ గారు ప్రారంభించడానికి వారితో సహకరించాలనుకుంటున్నాం. అలాగే ఇతర కార్యక్రమాలు, ఓల్డ్ ఏజ్ హోమ్, అనాథాశ్రమాలు, వికలాంగుల పాఠశాలలు, ఇట్లాంటి వారితో టైఅప్కి వెళ్ళి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. వీటన్నింటికీ కూడా విదేశీ సహాయం దేని మీద ఆధారపడకూడదు, కేవలం ఇండియన్ మనీతో చేయాలని సంకల్పించాం. కాబట్టి వాక్యోపదేశం 25 సంవత్సరాలు చేశాను, ఇంకా చేస్తూ ఉన్నాను. ఈ క్లాప్స్ ట్రస్ట్ ద్వారా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటానికి కూడా సంకల్పిస్తున్నాం. కనుక దీని కొరకు ప్రార్థించాలి. నవంబర్ 1 నా బర్త్డే, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం. అయితే ఇప్పుడు అది మారిపోయింది కదా, 2 రాష్ట్రాలు అయ్యాయి. జూన్ 2 అపాయింటెడ్ డే, ఆవిర్భావ దినం అయింది. కాబట్టి జూన్ 2న క్లాప్స్ ప్రారంభిస్తున్నాను. ఒక విధంగా నవంబర్ 1 నా జన్మదినం అయితే ఈ క్లాప్స్ జన్మదినం ఇవాళ. కనుక దీనిని రాష్ట్రంలో ఉత్కృష్టమైనటువంటి సేవా పరిచయం చేసే సంస్థగా, క్రిస్టియన్ అంటే ఇది అన్నట్టుగా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. నెమ్మది కలిగి ఉన్నాను. అంబులెన్స్కి మంచి సమరయుని వాహనము అని పేరు పెడుతున్నాను. డెడ్ బాడీస్ క్యారీ చేసేటువంటి వెహికల్ కొన్నాను. కమిటీ అంతా కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి గొప్ప పరిచయం చేస్తున్నాం. ఉచితంగా ఇప్పటికే ఫ్రీజర్ బాక్స్, డెడ్ బాడీస్ క్యారీ చేయడానికి లారీ ఫ్రీగా ఇస్తున్నాం, రూపాయి తీసుకోకుండా అందరికీ కూడాను, క్రిస్టియన్స్కి. ఈ అంబులెన్స్ లూకాసు వార్తలో మనకు మంచి సమరయుని వృత్తాంతం ఉంది. మంచి సమరయుడు ఏం చేశాడు? గాయములను కడిగాడు, ఫస్ట్ ఎయిడ్. తన వాహనాన్ని ఎక్కించాడు, అంబులెన్స్. పూటకోన వాని ఇంటికి చేర్చాడు, నియర్ బై హాస్పిటల్. కనుక ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్, నియర్ బై హాస్పిటల్కి చేర్చడం ఈ మంచి సమరయుని వాహనం యొక్క ముఖ్య ఉద్దేశం. నాట్ ఇన్ ఏ కమర్షియల్ వే, డబ్బు కొరకు కాదు, కేవలం పరిచర్య కొరకు, చారిటీ కొరకు, ధర్మం కొరకు చేసేది ఈ అంబులెన్స్. కనుక ఈ పరిచర్యలు అన్నీ కూడా జరగాలి అనగా మనం ప్రార్థించాలి, మనం చేయూతనివ్వాలి, సహకరించాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 86వ సంకీర్తన 8వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభువా, నీవు మహాత్యము గలవాడువు, ఆశ్చర్య కార్యములు చేయవాడువు, నీవే అద్వితీయుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఈ 2 వచనాలు చాలా అర్థంతో కూడినటువంటివి, వివరణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవు నీవు. ఆశ్చర్య కార్యము, కార్యము అంటే క్రియ. ఆశ్చర్య కార్యము అనగా ఆశ్చర్య క్రియ. దేవుడు చేసిన పనులు మనకు ఆశ్చర్యం కలుగుతాయి. అర్థమవుతుందా? ఆయన చేసిన
క్రియలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రక్తస్రావము కలిగిన ఒక మహిళ 12 సంవత్సరాలు బాధపడింది. యేసు వస్త్రపు చెంగు ముడితే చాలనుకుంది. రహస్యంగా వచ్చింది. ప్రభు చుట్టూత ప్రజలు ఉన్నారు. ఆయన యాయీరు కుమార్తె ఇంటికి వెళ్ళే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆమె రహస్యంగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆయన నిలిచిపోయి, నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడు. మిగతా వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. ఏమిటి, ఇంతమంది ప్రజలు నీ మీద పడుతున్నారు కదా, ఎవరో ముట్టుకున్నారంటారు ఏంటి? ప్రభావం నాలో నుంచి వెళ్ళింది. ఆశ్చర్యక్రియ జరిగింది అక్కడ. ప్రభావము నాలో నుండి వెడలినది. ఆ ఆశ్చర్యక్రియ ఆమె యొక్క స్వస్థతయే. 12 సంవత్సరములు విడుదల లేక వ్యాధి చేత బాధపడుతూ, ఆరోగ్యం పోగొట్టుకొని, ఆస్తి పోగొట్టుకొని, భర్తకు దూరంగా ఉండి, కుటుంబ జీవితానికి దూరంగా ఉండి ఇబ్బందులు పడిన ఆమె తన రక్తధార కట్టినట్లుగా ఆమె గుర్తిరిగింది. ఆశ్చర్యక్రియ. వస్త్రపు చెంగు ముడితే ఆశ్చర్యం. ఒక పుట్టుగుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు అతని కనులకు బురద వ్రాసిన సన్నివేశం మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టుగుడ్డివానికి కళ్ళు ఇచ్చిన విధానంలో ఉమ్ము నేల మీద వేసి బురద చేసి ఆ బురద తీసుకుని ఆ గుడ్డివాని కళ్ళకు రాశాడు. మనకు ఆప్థాలమిస్ట్ నేత్ర వైద్యులు చాలామంది ఉన్నారు. కంటి వైద్యులు. మీ కన్ను జాగ్రత్తగా కాపాడుకోండి, దుమ్ము పడనివ్వకండి, డస్ట్ పడకుండా కాపాడుకోండి అని చెబుతుంటారు. బురద తీసుకెళ్ళి కంట్లో పోస్తే బాగున్న కన్ను వెంటనే పోతుంది. కానీ పోయిన కన్ను, లేని కన్ను, పుట్టుగుడ్డి కన్ను బురద వేసి, కంటిలో బురద వేసి శిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నప్పుడు కడుక్కోగా పొరలు రాలిపోయి చూపు వచ్చేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చుక్కడాల వ్యాధి ఎవరికైనా వచ్చిందనుకోండి, ఇది పుట్టుగుడ్డి, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేనివాడు. చుక్కడాల వ్యాధి ఎవరికైనా వచ్చిందనుకోండి, ఇవాళ లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసింది. ఒకప్పుడు ఆ చుక్కడ ముదిరిన తర్వాత వైద్యులు తొలగించేవాళ్ళు. చుక్కడాల వ్యాధి మనం గమనించినప్పుడు చూపు తగ్గిపోతూ ఉంటుంది. చూపు తగ్గిపోతుంటుంది. ఒక చిన్న చుక్కడాన్ని తీయటానికే వైద్యులు ఎంత స్టెరైల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. స్టెరైల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు. మరి అట్లాంటిది యేసుక్రీస్తు ప్రభువారు బురద పోసి కడుక్కోగా కనులు వచ్చేట్టు చేశారు. ఇది ఆశ్చర్యక్రియ కదా? ఆశ్చర్యక్రియ. నీవు మాత్రమే ఆశ్చర్యక్రియలు చేయగలుగుతావు. శృంగారమున దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కుంటివాడు కూర్చున్నాడు. 40 సంవత్సరాల వయసు పైగా ఉంది. ఆ కుంటివాడు భిక్షగాడు. పేతురు, యోహానులు యేసు నామమున వానిని లేపారు. దిగ్గున లేచాడు. చీలమండలం బలం పొందింది. గంతులేశాడు. మందిరంలోకి వెళ్ళాడు. పేతురు చెప్పాడు, మా వలన జరిగింది కాదు, ఇది దేవుని వలన జరిగిన కార్యము. మా వల్ల కలిగింది కాదు, ఈ అద్భుతం దేవుని వల్ల జరిగింది. కనుక ఆశ్చర్యక్రియలు. కుంటివాడిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. గుడ్డివాడిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. లాజరు చనిపోయాడు. సమాధికి వెళ్ళారు, సమాధి చేశారు. నేను బరియల్ గ్రౌండ్లో 3 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. బరియల్ గ్రౌండ్కి తీసుకొచ్చి బరియల్ చేసిన తర్వాత మళ్ళా ఆయన వెనక్కి తిరిగి బరియల్ అయిన వాడు లేచి వెనక్కి వెళ్ళిన సంఘటన ఎక్కడ లేదు ప్రపంచంలో. బరియల్ చేయటానికి వస్తారు, చాలామంది వస్తారు, వాహనాల మీద వస్తారు, సమాధి నిర్వహిస్తారు, వెళ్ళిపోతారు. అయితే ఈ బరియల్ గ్రౌండ్లో యేసుక్రీస్తు ప్రభు యోహాను గారిని, యోహాను సువార్త
లాజరు గారిని 12వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. 3 రోజులు అయిపోయింది. ప్రభు వచ్చారు, రాయి తొలగించమన్నారు. అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏమిటి ఇంత ప్రేమించాడు ఇతన్ని. ప్రభు గట్టిగా చెప్పారు, లాజరు బయటికి రా అన్నారు. ఎంత ఆశ్చర్యకార్యం అది. ప్రేత వస్త్రాలతో కట్టబడినవాడు బయటకు వచ్చాడు. మొత్తం పారిపోయి ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. నేను మనవి చేస్తున్నాను, నీవే ఆశ్చర్యక్రియలు చేయగలిగిన వాడవు. అంటే మనుషులు చేయలేని క్రియలు దేవా నువ్వు చేస్తావు. నీవే అద్వితీయుడవు. అద్వితీయుడు అంటే ఆయన లాంటి వాడు లేడు. నీవే అంటే ఇక నీలాంటి వాడు ఎవడు లేడు. నిన్ను పోలిన వాడు లేడు. నీ వంటి శక్తిమంతుడు లేడు. నీ అంతటి జ్ఞానవంతుడు లేడు. నీలా సర్వజ్ఞానం గలవాడు లేడు. నీలా సర్వశక్తి కలిగిన వాడు లేడు 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 అని అంటూ దేవతలలో అన్నాడు. ఏమిటి దేవతలంటే? చెబుతాను. దేవతలు ఎవరు? దేవతలు నేను చెప్పేది పురాణాల్లో దేవతల గురించి మాట్లాడట్లేదు. నేను మనుషులు దేవత లేదా దేవుడు అని వేరొక మనిషిని పిలుస్తారు, చూశారు? ఆ మనిషిని గురించి మాట్లాడుతున్నాను. ఒక మనిషిని చూసి ఈయన దేవుళ్ళు అంటాడండి అంటారు. అంటే ఏంటి? దేవుని లక్షణాలు ఒక మనుషుల్లో చూస్తున్నారు, అవునా? చూచి దేవత దేవుడు అని పిలుస్తున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? దేవుడు మానవ లక్షణాలతో వచ్చాడు. మనుషులలోని దైవ లక్షణాలు చూచి దేవుడు అని పిలుస్తున్నారు. కానీ దేవుడు ఒకే దేవుడు, నిజరక్షకుడైన దేవుడు మానవ స్వభావంతో వచ్చి మానవ లక్షణాలతో కనపడ్డాడు. అందుకే మనుషులు గుర్తించట్లేదు, మనుషులు అంగీకరించడం లేదు. దేవుడు మనిషిగా వచ్చాడు కనుక మనిషిని అంగీకరించడం లేదు. మనుషుల దేవుని క్వాలిటీస్ని చూసి ఆయన దేవుడని అంగీకరించేస్తున్నారు. వాస్తవంగా దేవుడు ఒక్కడే, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు. మనం కొందరు మనుషులని మనకున్న ప్రేమతో, మనకున్న అభిమానంతో, మనకున్న నమ్మకంతో దేవుడిగా కొలు చేస్తుంటాం. వారి లైఫ్లో కొన్ని సందర్భాలు మనల్ని అలా తీసుకెళ్తాయి. అలాంటిది కాదు యేసుక్రీస్తు ప్రభు జీవితం. అలాంటిది కానే కాదు. అన్కంపేరబుల్. ఎక్కడ మీరు పోలిక చేయలేరు. ఆయన పుట్టుకకు పూర్వం ఆయన పుడతాడనే ప్రవచనం. ఆయనే సృష్టికర్త అయి నిర్మాణకుడు, నిర్వాహకుడిగా ఉన్నాడనే సత్యం. ఆయన నరావతారిగా వచ్చి శిలువ మరణంలో మానవుల పాపాన్ని తీసివేసి పునరుద్ధరణై తండ్రి కుడి పార్శ్వాన ఆరోహణై కూర్చున్నాడనేది వాస్తవం. దీనిని మనం అర్థం చేసుకుంటే ఆయన ఒక్కడే దేవుడు అనేది అర్థమవుతుంది. అద్వితీయుడు, ఇంకొకడు అలాంటి వాడు లేడు. ఆయన ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక దేవతలలో అటువంటి వాడు లేడన్నప్పుడు మనుషులు దేవుళ్ళని కొలుస్తున్నారే, వాళ్ళల్లో యేసుక్రీస్తు వంటి వాడు ఎవ్వడు లేడు. 4 విశేషాలు. 1 పుట్టుక, 2 జీవితం, 3 మరణం, 4 ఆయన యొక్క పునరుత్థానం. ఈ 4 విశేషతలు ఇంకెక్కడా ఎవరికి కనపడవు. ఈ 4 కలిగిన వ్యక్తులు కనపడరు. పుట్టుకలో పురుషుని ప్రమేయం లేకుండా పుట్టటం, జీవితంలో పాపం లేకుండా జీవించటం, మరణంలో అధికారము చేత ప్రాణాన్ని అప్పగించటం, పునరుద్ధానంలో తనంతట తాను తిరిగి లెగటం. ఈ అనుభవం దేవతలు దేవుళ్ళు అని చెప్పుకున్న వాళ్ళల్లో ఎవ్వరికీ లేదు, ఉండదు కూడా. చాలామంది మనుషుల్ని దేవుడిని కొలిచారు. వాళ్ళ సమాధులు ఉన్నాయి ఇంకా భూమి మీద, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వాళ్ళ సమాధులు. వారు సమాధుల్లో ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా ఉండి లేడు. సమాధిలో చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి ఆయన లేచాడు, మరణాన్ని జయించాడు. కనుక ఈయన ఏ దేవుడు, ఏ దేవుడునూ లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యాలు లేవు. సాటి అయిన అంటే పోలిక చేసి చెప్పేటువంటివి. సమానమైనటువంటి కార్యాలు లేవు. ఒక ఉదాహరణ చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు
ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడంటే ఆయనను పట్టుకోవటానికి గెత్సెమనే వనానికి రాణుమ వారు వచ్చారు. మల్కు అనే ఒక వ్యక్తి కూడా వచ్చాడు. పాపం అతడికి తెలియదు తన చెవి తెగకోయబడుతుంది, అతకబడుతుందని. యేసుప్రభుని వెతుకుతున్నారు. ఈ లోపల పేతురు గారి దగ్గర ఒక చురకత్తి ఉంది. ఆ కత్తి తీసుకుని వెళ్ళి మల్కు చెవి కోసేశాడు. ఎంతో పెద్ద భక్తుడు, ఎంతో పెద్ద శిష్యుడు, 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు, నీళ్ల మీద నడిచాడు, అద్భుతాలు చూచాడు, గాలం వేసి షెకెలకు కొరకు మత్స్యాన్ని పట్టాడు, వలలు దోణులు విడిచి వచ్చాడు, అన్నీ చేశాడు కదా. ఆగ్రహం యొక్క ప్రమాదం ఏంటంటే మల్కు చెవి పట్టుకుని కోసేశాడు. పేతురుతో చెప్పాడు, నీ కత్తి వరలో పెట్టు. కత్తి పెట్టిన వాడు కత్తితోనే పోతాడు. పేతురు, నీ కత్తి వరలో పెట్టు. మల్కు చెవి ఊడిపడిపోయింది, రక్తపాతం అవుతుంది. యేసుప్రభువుని పట్టుకోవడానికి వచ్చినవాడు, యేసుప్రభు ఆ చెవిని అతనికి అతికారు. ఎంత ఆశ్చర్యం! దీనికి సాటి అయిన కార్యం ఏది? ఇవాళ మనం వైద్యులను చూస్తున్నాం. ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు ఉన్నారు, సర్జరీస్ చేసేవాళ్ళు ఉన్నారు. శరీర అవయవము తెగిపోతే అతకటం ఈ మధ్య కాలంలో వచ్చింది, రైట్? అవునా? ఈ మధ్యన చాలా గొప్పగా పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. ఒక చెయ్యి యాక్సిడెంట్లో తెగి పడిపోయింది. ఆ చేతిని గుడ్డలో గట్టి తీసుకొస్తే వైద్యులు చాలా కష్టపడి దాన్ని అతికారు. అతికి దానిలో బ్లడ్ సప్లై వచ్చేట్టుగా చేసి మళ్ళీ అది పనిచేసేట్టుగా చేశారు. 21వ శతాబ్దంలో జరిగింది అది. మరి యేసుక్రీస్తు ప్రభువారు తెగిపడిన చెవిని అతికారు. ఎంత మహాత్యం అది! నో ఇన్స్ట్రుమెంట్స్, ఏ విధమైనటువంటి పరికరాలు లేవు ఆయన చేతిలో. వైద్యుడిగా చెవులు కొట్టలేదు ఆయన, థియేటర్కి తీసుకుపోలేదు, బ్లడ్ ఎక్కించలేదు, అదవుతుందా, మత్తు ఇవ్వలేదు. బాధపడుతున్నటువంటి ఆ సైనికుడి చెవి తీసుకుని ప్రభు తిరిగి అతికేశారు. అలా అతికినప్పుడు నాకు సృష్టికర్తగా అనిపిస్తున్నాడు. నేల మట్టి నుండి ఒక ఆకారం చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది జీవించే ప్రాణిగా ఆదామును నిలబెట్టిన ఆ దేవుడు కనిపిస్తున్నాడు. ఆయన చెవిని అతికాడు. దానికి సాటి అయిన కార్యం ఎక్కడుంది? ఆలోచించండి. కనుక యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. అలాగే పాత నిబంధన గ్రంథములో సాటి అయిన సహాయముగా, సాటి అయిన కార్యాలుగా కొన్ని కనిపించాయి. ఏమిటంటే సముద్రాన్ని ఆరిపోజేయటం. ఎర్ర సముద్రం మిగ్దోలు ప్రాంతంలో, బెయిల్ఫోన్స్ ప్రాంతంలో 30 మైళ్ళ నిడివి ఉన్న సముద్రం ఆరిపోయింది. నీళ్లు నిలబడిపోయాయి దూరంగా. 20 లక్షల మంది ప్రజలు 6 లక్షల కాల్బలంతో సహా దాటి వెళ్ళిపోయారు. దీనికి సాటి అయిన కార్యం ఎక్కడ చెప్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం? చిన్న పిల్లకాలమును మరలించడానికే మన వల్ల కాదు. సముద్రాన్ని ఆరిపోజేశాడు. తమ్మిలేరు వస్తుంది. ఏలూరు ప్రజలకు తమ్మిలేరు వస్తుందంటే గుండె దడదడలాడుతుంది. ఊరి మీద పడుతుందో ఎటు పడుతుందో ప్రమాదం అని. ఒక తమ్మిలేరు ఎంత మహా అయితే ఒక ఫర్లాంగ్ వెడల్పు ఉంటుందేమో చింతలపూడి రోడ్డు మీద. ఒక ఫర్లాంగ్ వెడల్పున తమ్మిలేరు పరిగెత్తుకు వస్తుంటే చాలా షార్ట్ డిస్టెన్స్ నుంచి వస్తుంది అది, నాగిరెడ్డిగూడెం నుంచి. ఏలూరులో ఎమ్మెల్యే మొదలుకొని, కలెక్టర్ మొదలుకొని, అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ యంత్రాంగం, మెడికల్ యంత్రాంగం నిద్ర లేకుండా కాపలా కాస్తారు. చిన్న పాయ అది, ప్రజలకు ఏమవుతుందా అని. అట్లాంటిది ఎర్ర సముద్రం ఆరిపోజేయటం ఏంటి? గిబియోనులో సూర్యుడా నిలువుము, అయ్యాలోను లోయలో చంద్రుడా నిలువుము అని యెహోషువ ఆజ్ఞాపిస్తే సూర్య చంద్రులని ఒక మానవుని ప్రార్థన కొరకు ఆపేశాడే దేవుడు. దీనితో సాటి అయిన కార్యము ఏది? సూర్యుడిని చంద్రుని ఆపేశాడే, అటువంటి సాటి అయిన కార్యం ఏది? ఏలియా ప్రార్థనకు అత్యాసక్తితో చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షం ఆపేశాడే. ఈ కార్యం ఎక్కడుంది? ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎక్కడ చేశారు? ఏ చరిత్రలో కనిపిస్తుంది?
40 సంవత్సరాలు 20 లక్షల ప్రజలకి ప్రతి ఉదయం వారి ఇంటి ముందు ఆహారాన్ని ఆకాశం నుండి పంపించాడే. ఈ కార్యం ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైనా ఉందా అసలు? 40 సంవత్సరాలు పోషించాడు, అరణ్యములో వారిని పోషించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాటి అయిన కార్యాలు ఎక్కడున్నాయి? 20 లక్షల మందికి సరిపడా నీరు ఒక బండను కొట్టి బద్దలు చేసి నీరిచ్చాడే. అర్థమవుతుందా? ఎక్కడున్నాయి ఇలాంటి సాటి అయిన కార్యాలు? ఒక పాపిని పరిశుద్ధునిగా తన రక్తము చేత మార్చాడే, కడిగాడే. ఆ కార్యం ఎక్కడున్నది? రక్షణ కార్యం ఎవరు చేశారు? దేవతలుగా చెప్పబడిన వారు, దేవులుగా చెప్పబడిన వారు ఎవరును ఏ మానవుని కొరకు పాప క్షమాపణార్థం రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేసిన వాళ్ళు లేరు. పాపిని శిక్షించేవారే కానీ పాపము నుండి పాపిని విడిపించి నీతిమంతుని చేసి నిత్యరాజ్యానికి వారసుని చేసేవాడు ఎక్కడున్నాడు? ఈ సాటి అయిన కార్యం ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. అందుకే అన్నాడు, దేవా నీ కార్యములు సాటి లేనివి, నీ సాటి లేని కార్యములు గొప్పవి. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన ఇంకా పిలుస్తున్నాడు, నీ జ్ఞానం ఉపయోగించి అవిశ్వాసంలోకి వెళ్ళకు, విశ్వసించి జ్ఞానివిక. నీ జ్ఞానం వినియోగించి అవిశ్వాసం అవ్వకు, విశ్వాసం ఉంచి జ్ఞానివి కమ్మని మనం చేస్తున్నాం. దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఈ దినం మా రాష్ట్రాలు రెండుగా విడిపోయి ప్రభు ఉన్నాయి. తెలుగు ప్రజలలో తెలంగాణ ప్రాంతంలో సువార్త అందని ప్రాంతాలు అత్యధిక శాతం ఉన్నాయి. వాటన్నింటికీ సువార్థికులను పంపండి ప్రభు. ప్రజలను రక్షించండి. అలాగే సీమాంధ్రలలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని పరిరక్షించండి. ఆత్మలను రక్షించండి. ఇరు ప్రభుత్వాలను దీవించండి. కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహించండి. అలాగే క్లాప్స్ టీం, ట్రస్ట్ టీం బ్లెస్ చేయండి. ఈ దినం ప్రారంభించాం, సహాయం చేయండి. అంబులెన్స్ ఈ మాసం మాకు ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.